वाङ्मयि मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविरावीर्मये विवेदस्य मानीस्तः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेन अहोरात्रां संदधामि सत्यं वदिष्यामि कृतं वदिष्यामि तन्मामवतु तद्भक्तारभवतु। ॐ शान्ति शान्ति शान्तिः। చాలా స్మృతి గురించి మాట్లాడుతున్నాం. దాని యొక్క వ్యవస్థను యోచించడం కోసము యోగా శాస్త్రంలో కర్మల్ని ఎట్లా అనుష్ఠిస్తే జీవుడు కర్మలతో బంధింపబడకుండా వ్యవహారం చేయగలడని గీతాశాస్త్రంలో చెప్తారు. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. అంటే పండితుడు అనేటువంటి శబ్దాన్ని నిర్వచించడం కోసం గీతాశాస్త్రంలో యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం. పండితులు అంటే ఎవరంటే ఎవరికైతే కర్మలు కామ సంకల్పములతో కాకుండా కేవలం ఆరంభ దృష్టితోనే కర్మలు మొదలుపెట్టబడతాయో వాళ్ళ కర్మ ఫలములు జ్ఞాన ఫలములుగా ఉంటాయో వాళ్ళు పండితులు చెప్పుకుంటారు. మామూలుగా మనకు కర్మేంద్రియాలు అని అనుకుంటే 5 కర్మేంద్రియాలు ఉంటాయి. కానీ కర్మేంద్రియాల గురించి మనం ప్రస్తావన చేయదలుచుకోవాలి. కర్మ చేస్తున్నాము అంటే ఎన్ని రకాలైనటువంటి కర్మలు చేయొచ్చు మనము అంటే ఇప్పుడు నూతన శాస్త్రాలు భాషా పరిచ్ఛేదం అని విశ్వనాథ పంచాంగం వారు ఒక భాషా శాస్త్రాన్ని చెప్తూ మన శరీరంలో ఉన్నటువంటి కర్మలు 5: ఉక్షేపణ, అవక్షేపణ, అవకించన, గమన, ప్రసారణ అని పంచకర్మ. అంటే కండరాలు ఎట్లా పనిచేస్తాయంటే సాగదీయటము, క్షేపణము, అవక్షేపణము, ఆకుంచనము, గమనము, ప్రసారణము, ఇవి కర్మల యొక్క పేర్లు. మామూలుగా డాక్టర్లు అయితే మన శరీరంలో కండరాలు ఏం చేస్తాయంటే ఒకటి స్ట్రెచ్ అవుతుంది, ఇంకోటి కంట్రాక్ట్ అవుతుంది, అంతే. మనం కర్మలు చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ శాస్త్ర దృష్ట్యా కర్మలు ఉండే ఒకటి ముడుచుకోవడం, ఇంకోటి తెచ్చుకోవడం. అంటే మనం ఏదైనా కర్మ చేస్తే 840 కండరాలు ఉన్నాయండి శరీరంలో. ఈ 840 కండరాలని ఒక ముడుచుకోవడం చేయాలి, లేకపోతే వ్యాపారం చేయాలి. అహంకారంతో మన శరీరంలో ఎన్ని కండరాలని మనం ముడుచుకునేటట్టు చేయగలుగుతున్నాం, ఎన్ని కండరాలని వ్యాపోషించేటట్టుగా చేయగలుగుతున్నాం అనే దాన్ని బట్టి కర్మ. కానీ ఇక్కడ భగవానుడు చెప్పుకున్నాడు యస్య సర్వే సమారంభాః. అంటే కండరాలని కదిలించడానికి గల కారణం ఏమి? ఎప్పుడు సాగదీస్తారు, ఎప్పుడు ముడుస్తారు? కండరాలను కదిలిస్తున్నాం, పూజ అన్నాడు అనుకోండి. ఎక్కడైనా పూజ చేస్తే ఒక వాక్యం చెప్తే చేతులు ఆడిస్తున్నారు అంటే మీ శరీరంలో కండరాలు కదులుతున్నాయి. కదలడానికి ఉన్న కారణం ఏమి అంటే మనస్సు వల్ల కండరాలు కదిలాయి, లేదు వాటికి బరువు ఉండటం వల్ల కదిలాయి, గాలికి కదిలాయి, ఏదో కారణం వల్ల చేతులు కాళ్ళు కదులుతుంది. కానీ కామముతో కాకుండా ఎవరి యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలు కేవలం కదలటం కోసమే కదులుతాయి. జ్ఞానాగ్ని దగ్ధ అంటే మామూలుగా ఒక మాట చెప్పుకోవడానికి ఒక కర్మను మొదలు పెడితే ఆ కర్మ వల్ల ఇంకొక కర్మ చేయవలసి వస్తుందంటే ఆ కర్మకు కర్మానుబంధము అని పేరు. గీతాశాస్త్రంలో కర్మానుబంధీ మనుష్యలోకే అని అంటే కర్మానుబంధం చేత మనుష్యులు తగులుకుంటున్నారు. ఎట్లా తెలుస్తుంది అది మీకు? కొన్ని క్రియలు చెప్తారు. చూచుట అని ఒక క్రియ ఉందండి, వినుట, పరిగెత్తుట, నిలబడుట, ఇవన్నీ క్రియలు కదండి. అంటే మనకు ఉన్నటువంటి 14 ఉపకరణాలతోనే
సంస్కృతంలో కానీ, సంస్కృతంలో అయితే స్పష్టంగా మనకు తెలుసు 3400 క్రియాపదాలు ఉన్నాయని సంస్కృతం. మనం ఏమన్నా చేస్తే ఈ 3400 క్రియలే చేయాలి. 3400 క్రియలు మనం చేస్తున్నప్పుడు ఇప్పుడు కర్మానుబంధం గురించి చెప్తున్నాను. చూచాడు, పరిగెత్తాడు అన్నాడు. ఏమిటండి ఈ రెండింటికి మధ్య సంబంధం? చాలా రోజులు చెప్పుకున్నాం. చూచాడు, పరిగెత్తాడు అంటే ఏంటండి సంబంధం? అంటే చూచాడంటే పరిగెత్తాడంటే సంబంధం ఉండాల్సిన పని లేదు కదా. ఇప్పుడు చెప్పాడండి చూచాడు కాబట్టి పరిగెత్తాడు అన్నాడు. సంబంధం ఉంది కదా. ఏమిటి చూడటానికి పరిగెత్తడానికి సంబంధం అంటే, పులిని చూచాడు, పరిగెత్తాడు. పులిని చూస్తే వాడు పరిగెత్తకుండా ఉండలేడు అన్నాడు అనుకో. దాని పేరేంటి? భయం. చూచుట, పరిగెత్తుట అనేటువంటి వ్యవహారం కలిగిందంటే, చూడటం వల్ల పరిగెత్తడం జరిగింది, చూస్తే పరిగెత్తాల్సిందే అని చెప్తే ఒక క్రియ జరిగితే రెండవ క్రియ మీ వశంలో లేకుండా జరిగిపోతుంది అని తెలుస్తుంది. చూశాడు, మాట్లాడాడు కాబట్టి మాట్లాడుతున్నాడు. ఇది ఇంకో కర్మానుభవం. అంటే ఉదాహరణకి గమ్మున కూర్చున్నాడండి, లైన్లో పోతున్నాడు. నేను చాలా మంచివాడిని అన్నాడు. ఒక మాట చెప్పాడు, నేను చాలా మంచివాడిని అంటే ఒక ఆయన ఊరికి ప్రశ్నార్థంగా చూశాడు. ఎందుకంటారా, నేను ప్రతిరోజు అన్నదానం చేస్తుంటానండి అంటాడు. అంటే మొదటి మాటను సమర్థించడానికి రెండవ మాట చెప్పాడు. రెండవ మాట సమర్థిస్తే కూడా ఆయన ఒప్పుకోలే. మళ్ళీ దాన్ని సమర్థిస్తూ ఇంకో మాట చెప్పాడు. చూడండి, ఒక మాట చెప్పటం వల్ల మాట్లాడుతూ ఉండవలసి వస్తుంది. ఆ మాట్లాడటం నుంచి మీరు ఇంకా తప్పించుకోలేదు. మామూలుగా ముక్తి అంటే ఏంటండి? మన శరీరంలో ఉపకరణాన్ని ఇంకా చాలు వదిలిపెట్టేసి ప్రశాంతంగా వికారం చెందకుండా ఉండగలటం కదా. ఇంకా నాకు చూడవలసిన పని లేదు, వినవలసిన పని లేదు. ఒక కర్మ చేయటం వల్ల ఇంకొక కర్మ చేయవలసిన నిర్బంధం లేదు. ఒక రకంగా చింతించటం వల్ల దుఃఖం కలిగితే నిందించవలసిందే. కోపంగా ఉందండి, మనకు కలిగే విషయాలే. పుత్రుడి మీద క్రోధం కలిగింది, వాడిని కష్టపెట్టాలనుకో, నిందించాలి అని అనుకున్నాడు అనుకోండి, కష్టం వచ్చేసింది. ఎందుకు కష్టం వచ్చింది? గంట సేపుగా వాడు కూర్చుని వాడి కోసం కాచుకుని ఉన్నాడు తండ్రి. ఏదో కాలేజీకి వెళ్ళిపోయాడు పిల్లవాడు. నాన్న 10 నిమిషాల్లో వస్తా అన్నాడు. వాడు రాలేదు, చాలా క్రోధంగా కూర్చుని ఉన్నాడు. వస్తున్న పట్టను దెబ్బ కొట్టాడు. ఏదా 10 నిమిషాల్లో వస్తాను, 4 గంటల్లో వచ్చాను. ఈ ప్రతిరోజు చెప్పుకున్నాను, కానీ ఇక్కడ యోచించాలి. కారు రాకపోతే కారు తెచ్చిన తర్వాత ఎందుకు కొట్టాడంటే అతను కోపం వచ్చిందండి. కోపం వచ్చిందంటే తన మనస్సులో కలిగినటువంటి బాధను ఇంకొకటి యొక్క హృదయంలో ఉత్పత్తి చేయడం కోసము వాడి శరీరాన్ని బాధ పెట్టి వాడికి అదే కష్టాన్ని కలిగించాలనే ప్రయత్నం కదండి అది. అంటే మనకు అంతఃకరణంలో కలిగినటువంటి బాధను ఎదుటి వ్యక్తికి ఉద్బోధ చేయడానికి దండన చేస్తాము, లేకపోతే నింద చేస్తాము. ఆ మాటల్లో నీచమైనటువంటి పదజాలం వాడు కష్టపడ్డాడు, నేను వినలేను, ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోతాను అనేటువంటి వ్యవహారం చేస్తే అది నింద కదా. అంటే అన్ని క్రియలని యస్య సర్వే సమారంభా, మీరు కామ క్రియలను మొదలు పెడుతున్నారు కదా. ఆ క్రియల్ని మొదలు పెట్టేటప్పుడు ఎందుకు ఎందుకు అని ప్రశ్న వేస్తే మనస్సు యొక్క పాత్ర ఉంది కాబట్టి కర్మలు జరుగుతూ ఉందంటే వాడికి జ్ఞానం రాదు. ఎవరు మొదలు పెట్టారు కర్మని? కామం మొదలుపెట్టింది. కామం ఎక్కడ ఉంటుంది? కామ సంకల్పో విచికిత్స శ్రద్ధ అశ్రద్ధ భయ మృత్యు ఏతత్ సర్వం మనయేవ. చాంద్రోపనిషత్తులో మనస్సులో ఏమేమి ఉంటాయి? కామ సంకల్పో విచికిత్స, శ్రద్ధ అశ్రద్ధ, హ్రీ ధీర్ భీర్ భయ మృత్యు ఏతత్ సర్వం మనః. అంటే కామము, నిన్న అనుకున్నామండి యస్య సర్వే సమారంభా. కామ అంటే ఏంటి అని మామూలుగా మనం కామం అంటే ఏమనుకుంటామండి? కామం చెప్తున్నాం. కామం చెప్పడానికి ముందర మీకు ప్రవృత్తి గురించి చెప్పాలి. ప్రవృత్తి అంటే ఏంటంటే మన శరీర ఆరంభయితి. కామ మనో వాక్ కాయ ఆరంభయితి కా ప్రవృత్తి. మనస్సుని వాక్కుని శరీరాన్ని మొదలుపెట్టేది ప్రవృత్తి. మనస్సు వాక్కు కాయ, అది మామూలుగా ఉందండి.
శాంతంగా ఉండి మనస్సుని వాడాలి అని మీకు అనిపించేటట్టుగా చేస్తుంది, వాక్కుని వాడాలి అని అనిపించేట్టుగా చేస్తుంది, కాయాన్ని వాడాలి అనేట్టుగా చేస్తుంది. దీనికి ప్రవృత్తి అండి. తర్వాత కామ ప్రవృత్తిరారంభ. కామం అంటే మనోవాక్కాయములను వాడేటట్టుగా చేసేది కామం. ఇప్పుడు చూడండి, కామంగా ఎస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జితా అంటే మీకు మనసులో ఒక భావం వచ్చింది కాబట్టి ఆ భావాన్ని వెంటిలేట్ చేయాలి, బయటకు విడిచిపెట్టేయాలంటే నేను కర్మ చేయాలి, లేకపోతే మాట్లాడాలి, లేకపోతే నింద చేయాలి, ఏదో ఒకటి చేయకపోతే నా మనసు శాంతిగా ఉండదు. అందుకే శంకర భగవత్పాదులు చెప్తున్నాడు, చిత్తస్య శుద్ధయే కర్మ నదు వస్తువు ఉపలబ్ధయే. మనందరం ఏమనుకుంటున్నాం, కాళ్ళు చేతులు ఆడిస్తే దేవుడు ఎట్టు కనిపిస్తాడండి, మాట్లాడితే భగవంతుడు ఎట్టు కనిపిస్తాడండి. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఈ 14 ఉపకరణాలను వాడే కదా మనం భగవంతుడిని తెలుసుకోవాలి. మన దగ్గర లేని వాటిని ఉపయోగించి మనం భగవంతుడిని తెలుసుకోవాలి. చూడాలి, వినాలి, తినాలి, మాట్లాడాలి, ఇవే కదండి భగవంతుడి యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి ఉపకరణాలు. దీనికి మించి మన దగ్గర ఏం లేదు. ఈ ఉపకరణాలని వాడి మనం భగవంతుడిని ఎట్టు తెలుసుకుంటాము అనేటువంటి వ్యవహారం మనకి తేలిపోతే ఇప్పుడు ఇంకా భగవంతుడిని తెలుసుకుంటాం అంటే క్రియలు మనకు స్పష్టంగా తెలిసిపోయింది. 3400 ధాతువులు ఉన్నాయి, 32 ఉపసర్గలు ఉన్నాయి. 3400 × 32 వేస్తే దాదాపు 1,00,000 క్రియాపదాలు సిద్ధించాయి. ఇన్ని క్రియలు చేసి మనం నేను పూజ చేస్తాను, స్మరణ చేస్తాను, చింతిస్తాను, శ్రద్ధగా ఉంటాను, భయంగా ఉంటాను, నిష్టగా ఉంటాను, భక్తిగా ఉంటాను. ఏం చేస్తారండి? పదాలు తెలుస్తున్నాయి కానీ మన క్రియలు ఏమి పదాలే. అందుకే నేను చాలాసార్లు మీకు చెప్పానండి, శ్రద్ధగా ఉండండి అంటే ఏం చేస్తారండి అని అడిగితే చాలామంది వాళ్ళు గమ్మునే ఉన్నారు. ఉపకరణాన్ని వాడటం ఎట్లా అని తెలియకపోతే ఇక్కడ కేవలం ఉపకరణాలు పట్టుకుని శ్రద్ధ భయం లేకుండా ఏ మాటలు చెప్పేస్తూ శ్రద్ధగా ఉన్నాను అని చెప్తే శ్రద్ధ, నేను భయపడుతున్నానంటే భయమా? కాదు కదా. అంటే కామంతో ఉండడం అంటే ఇప్పుడు మీరు గమనిస్తూ ఉండండి, మనస్సుని ఉపయోగిస్తున్నాను అని మీకు ఎట్లా తెలుస్తుందండి? మనస్సును ఉపయోగిస్తున్నాను అని తెలిస్తే కామము, సంకల్పము, విచికిత్స, శ్రద్ధ, అశ్రద్ధ, సిగ్గు, భయం, మృత్యు ఇవి మనలో కలిగితే మనస్సు ఉన్నట్టు లెక్క అన్నాడు. అట్లయితే కామం అంటే ఏంటి అన్నాడు. మళ్ళీ ఇప్పుడు కాయంలో చేష్ట వచ్చిందండి, చేతులు కదులుతున్నాయి, కండరాలు చూసుకుని పోతున్నాయి, ముడిపడిపోతూ ఉంది. మనం వద్దనుకుంటూనే చేతులు దాన్ని చూశాడు కదా, చూశాడు, కంపిస్తున్నాడండి. భయకంపితుడైనాడు అన్నాడు. భయకంపం అంటే ఏంటి? దేన్నో చూస్తే శరీరం గడగడగడగడగడ ఉడికిపోతుందండి, దేన్నో నిన్నాడు గడగడగడ ఉడికిపోతుందండి. క్రియలు చూడండి ఎట్లా సంబంధపడిపోతున్నాయి. చూచుట, కంపించుట, వినుట, కంపించుట. అంటే ఈ రెండిటికి పాత్ న్యూరల్ పాత్ సెటప్ అయిపోయింది అనుకోండి లోపల. మీ శరీరంలో ఇంక ఎప్పుడు చూసినా గడగడ గడగడ ఉంటారు. ఎవరో ఒక ఆయన నా దగ్గరికి ఒక 65 సంవత్సరాలు పెద్ద ఆయన వచ్చాడు. ఆయన భార్య పెద్ద న్యూరో సర్జన్, ప్రొఫెసర్. ఆమె ఇద్దరు వచ్చారు. ఆయన వణుకుతున్నాడు, ఏమీ అని అడిగానండి. అడిగితే ఆయన అన్నారు, నా భార్య చెప్పింది ఎసెన్షియల్ ట్రెమర్స్ అంటే ఏది, ఎసెన్షియల్ ట్రెమర్స్ అంటే ఆ డిజీజ్కి ఏమిటి లక్షణం అని అడిగాను. ఇంక ఏం కంట్రోల్ చేసుకోనంటే ఎప్పుడు వణుకుతూ ఉంటాడంతే అండి. ఎప్పుడు వణుకుతూ ఉండాల్సిందే అనే పరిస్థితికి అర్థం ఏంటండి? మీ జ్ఞానంతో ఇంతే కదా, మీ శరీరము ఇప్పుడు నా కండరాలు స్థిరంగా అంటే నేను అడిగాను. ఎసెన్షియల్ ట్రెమర్ అంటే నిద్రపోతున్నప్పుడు కూడా ఆయన వణుకుతూ ఉంటాడా అని. లేదండి, మేలుకున్నప్పుడే వణుకుతూ ఉంటాడు ఎసెన్షియల్ ట్రెమర్లో. అంటే నిద్రపోతున్నప్పుడు కాకుండా మేలుకున్నప్పుడు వణుకుతున్నాడంటే దానికి కారణము రాగద్వేషములే. మన శరీరంలో కంపం కలిగించేటువంటి తత్వాన్ని మనం వద్దంటే, నాకు వద్దు, నా చేతులు కంపించకూడదు, నేను స్థిరంగా ఉండాలనుకుంటే మీరు కంపించలేకపోతే మీరు ఆ క్రియలకు మీరు వశమైపోతున్నారు. గీతా శాస్త్రం అందుకే ఏం చెప్తున్నాడు? ఇంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చే తౌ పంది పరిబంధినౌ అన్నాడు గీతాశాస్త్రంలో. ఇంద్రియస్యార్థే అంటే చూడటంలో నేను ఈ రంగు ఇష్టపడతాను, ఈ ఆకారాన్ని ఇష్టపడతాను, ఈ రకమైనటువంటి వాటిని ఇష్టపడను. రాగాలండి. చూడటానికి రాగం ఉంది, వినటానికి రాగం ఉంది, తినటానికి రాగం ఉంది, చింతించడానికి రాగం ఉంది.
రాగం అంటే ఏంటండి? ఇష్టం కాదండి. సుఖాంశాయి రాగ అంటే ఒక్కసారి సుఖం అనుభవించిన తర్వాత ఆ సుఖాన్ని మళ్ళీ పొందాలనేటువంటి మనస్సు యొక్క రూపానికి రాగం అండి. ఇష్టం రాగం కాదండి. మీరు కాఫీ తాగారు, మొదటి పర్యాయం కాఫీ తాగినప్పుడు దోషం లేదండి. రెండో పర్యాయం కాఫీ తాగడానికి కారణం ఏంటంటే నిన్న కాఫీ తాగాను, అది భలే ఉంటుంది, మళ్ళీ తాగాలనుకుంటున్నానని చెప్తే అది రాగమే. సుఖాంశాయి రాగ అంటే రాగము సుఖం యొక్క బీజము. అంటే రాగానికి సుఖానికి మనకు ఇష్టం తెలియాలి కదా. రాగము సుఖము యొక్క బీజము, ద్వేషం అండి భయం యొక్క బీజము. ఈ బీజం ఎట్లుంటుంది? సుఖస్య కారణం, సుఖం యొక్క కారణం లేకుండా సుఖం కావాలని రాగం కోరుతుంది. సుఖానికి కారణం ఉండదు. అంటే ఏమిటి? నాలుక మీద చక్కెర ఉండదు, కానీ తీయగా ఉంటే బాగుంటుంది నాలుక. ద్వేషము ద్వేషహేతువు ఉండగానే నాకు అది ఉండకూడదని చెప్తుంది. దుఃఖం అంటే ఏంటి? ఏది వద్దని చెప్తుంటారో దాన్ని మనసుతో స్మరిస్తూ ఉంటారో, దానివల్లే మీకు దుఃఖం వస్తుంది. అంటే ద్వేష లక్షణం ఏంటి? ఉన్నదాన్ని విడిచిపెట్టలేకపోవటం వల్ల ద్వేషము, కావాలనుకున్నదాన్ని పొందలేకపోవటం వల్ల రాగము ఉంటుంది. అంటే కావాలని కోరుతున్నాము, దాన్ని పొందలేకపోతే రాగం వచ్చింది. ఉన్నదాన్ని విడిచిపెట్టలేకపోతున్నాము అని అనుకుంటున్నంతవరకు అయ్యో నేను స్మోకింగ్ చేస్తున్నాను, విడిచిపెట్టలేకపోతున్నాను, విడిచేయాలని చెప్తూ విడిచిపెట్టలేకుండా ద్వేషం వస్తుంది. అంటే ఇక్కడ చెప్తున్నాడు ఇంద్రియస్యార్తే అంటే ఒక పదార్థం శరీరంలో ప్రవేశిస్తే ఆ పదార్థము మన శరీరంలో రాగంగా ద్వేషంగా పరిణమించకుండా చేయగలిగితేనే ఆ పదార్థం యొక్క సంబంధాన్ని మనం శక్తిగా చూడగలం. ఇది చూడటానికి ముందర నేను చాలా 15 రోజుల క్రితం మీకు ఒక న్యాయ సూత్రం గురించి ప్రస్తావన చేశాను. దుఃఖ జన్మ ప్రవృత్తి దోష విద్యాజ్ఞానానాం ఉత్తరోత్తరాపాయాత్ తదనంతరాపాయాత్ అపవర్గ అని. అంటే న్యాయ దర్శనంలో ఒక దర్శనం ఉంది, వేదాంత దర్శనం ఉంది, మీమాంసా దర్శనం ఉంది. దర్శనం అంటే ఏంటి? స్కోప్ అనుకోండి. సుఖాన్ని పొందాలనుకోండి, ఇప్పుడు ఒక ప్రిన్సిపాల్ అనే పదవిని ఒక ఇల్లిటరేట్కి ఇస్తే వాడు ఎంజాయ్ చేస్తాడా? ఇక్కడ చేయలేడు. ఎందుకని? ఈ పదంలో ఉన్నటువంటి భోగం అనుభవించడానికి కొంత జ్ఞానం కావాలి. అదే రకంగా ఇప్పుడు మీకు కావలసిన భోగాలంతా పొందాలంటే దుఃఖము, జన్మ, ప్రవృత్తి, దోషము, విద్యాజ్ఞానము అని 5 విషయాల్ని గౌతముడు సుఖ దుఃఖాల యొక్క క్రమంలో ప్రస్తావిస్తున్నాడు. దుఃఖం అంటే ఏంటి? ఇప్పుడు మీరు మామూలుగా యోచిద్దామండి. దుఃఖము అని చెప్పారంటే మీకు ఎట్లా తెలుస్తుందండి దుఃఖం అని? ఇప్పుడు మామూలుగా నేను మన వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి మాట్లాడుతూ ఎక్కడో నేను మాట్లాడుతున్నానండి, ఒక మహిళా యూనివర్సిటీలో ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఉంటే, ఎందుకంటే వాళ్ళందరూ ఐఐటి ప్రొఫెసర్స్ వాళ్ళు కూర్చున్నారు. సగంలోకి వస్తూనే ఒక పెద్ద ప్రొఫెసర్ లేచి అడిగారు, ఐ హ్యావ్ ఎ డౌట్ అన్నారు. నేను అప్పుడు ఆ ప్రొఫెసర్ అడిగాను, హౌ డూ యూ నో దట్ యూ హ్యావ్ డౌట్ అన్నాడు. అంటే నేను మాట్లాడటం వల్ల మీకు డౌట్ వచ్చిందా, లేకపోతే డౌట్ ఎట్లా వచ్చిందని చెప్పాలి. డౌట్ వచ్చిందని కళ్ళతో తెలుసుకున్నారా, చెవులతో తెలుసుకున్నారా, ముక్కుతో తెలుసుకున్నారా, దేంతో తెలుసుకున్నారా? డౌట్ వచ్చిందని దేంతో తెలుస్తుంది. అదే రకంగా దుఃఖం వచ్చింది అని చెప్పారు అనుకోండి, ఒకడు దుఃఖం వచ్చింది అంటే తెలుస్తుందండి. చెప్పండి నాకు. ఇప్పుడు సుఖం వస్తే దాని తర్వాత వచ్చేది రాగం అని నేను చెప్తున్నాను. దుఃఖం వచ్చిందంటే దాని తర్వాత వస్తే ద్వేషం అన్నాను కదా. ఇప్పుడు దుఃఖం వచ్చింది అని తెలియటానికి మీ దగ్గర ఉన్నటువంటి ఉపకరణం ఏది? ఇది దుఃఖము, ఇది సుఖము, మీరు అంటే చెప్తారు. మీరు యోచించండి. అది మనసు కాదండి, ఇష్టము కాదండి, రెండూ కాదండి. నియమేవహి పరానంద నియమాత్ క్రియతే ఉదై. నియమేవహి పరానంద నియమాత్ క్రియతే ఉదై. ఒక వాక్యాన్ని సిద్ధింపజేసుకుని నియమము అన్నాడు అనుకోండి. నియమం అంటే ఏంటి? ఇక్కడికి వెళితే ఈ విధంగా చేస్తే
ఇది నియమము, ఇది నేను జరిపించాలనుకుంటున్నాను, జీవుడు సంకల్పమిస్తే అది నియమం అయిపోతుంది. శాస్త్ర ప్రకారాలు నియమాలు 10. తపః, సంతోష, ఆస్తిక్యం, దానం, ఈశ్వర పూజనం, సిద్ధాంత శ్రవణం, జపః, తపః, వ్రతం, హ్రీ, ఇవన్నీ 10 నియమాలు. తపస్సిద్ధాంతం ఆస్తి. ఇప్పుడు మీకు తపస్సు సంతోషం ఎప్పుడు వస్తుంది, అస్తిక్యత ఎప్పుడు తెలుస్తుంది, దానం, ఇవన్నీ మరి చూద్దాం. ఇక్కడ నియమము వల్ల మీకు ఆనందము కానీ నియమం వల్ల కానీ దుఃఖం వస్తుంది, కానీ నియమమే లేకపోతే మీకు దుఃఖాలు రావు. నియమం అంటే ఏంటి అని అడిగాడు. ఉదాహరణకు మీరు చెప్పారు కదా, జరగరాంది ఏమిటి, ఇంతకు మించిన ప్రకాశాన్ని నేను చూడను, ప్రమేయం కొలవాలి. I cannot see light beyond this much lumens, measurability, ప్రమేయ అంటే దానికి మించి ప్రకాశాన్ని కంటిన్యూస్గా వాడు చూడవలసి వస్తే నేత్రములు కష్టపడుతుంది. కష్టములు ఇంద్రియాల వల్ల వచ్చేటువంటి కష్టం ఉంటుంది ఉందా, ఇంద్రియాలకు తెలియబడిపోయిందండి. ఉష్ణం చల్లగా ఉంటే సుఖం కాదు, అట్లనే వేడిగా ఉంటే సుఖం కాదు. ఒక నియమాన్ని పెట్టాడండి, ఇంత ఉష్ణాన్ని దాటి నా శరీరం మీద ఒక 4 డిగ్రీల ఉష్ణం ఉంటే నేను దాన్ని ఆరోగ్యం అనుకుంటాను, మీరు చెప్పారనుకోండి. ఆ నియమం చేత దాన్ని కొలుస్తున్నాను. లోకంలో ఉన్నటువంటి నియమాలు ఏంటి, నేను ఎప్పుడన్నా కనిపించినప్పుడు పెద్దవాడిని అయితే నాకు అందరూ చేతులు కట్టుకొని నిలబడాలని ఒక నియమాన్ని పెట్టుకుని ఆ నియమం జరగలేదంటే మీకు మనసులో కింద వచ్చేస్తుంది. అటువంటి నియమాలని మనస్సులో ఎందుకు చేస్తున్నారు మీరు? ఏ నియమాలైతే పరతంత్రములో, ఏ నియమాలైతే పరసిద్ధితములో, ఆ నియమాన్ని హృదయంలో చేర్చడం వల్ల మీకు సుఖం రాకపోగా దుఃఖం వచ్చేస్తుంది. అంటే మీరు మనస్సులో చేర్చేటువంటి నియమాలు, మనస్సు ఆ నియమాన్ని ఎవాల్యుయేట్ చేస్తుందండి. మనస్సు నియమం కాదు. మీరు నియమాలు కల్పించుకుంటూ పోతున్నారు. నేను పోతూ ఉంటే ఒకళ్ళు ఆరాధిస్తున్నాడు, దీపం మారిపోయింది, వాడికి మనసు కష్టంగా ఉంది. దీపం మారిపోయిందే, ఏదో జరిగిపోతుందేమో అంటే వాడు దీపం మారిపోతే కష్టమంట చెప్పాడు, ప్రమాదం వస్తుందట. అసోసియేటింగ్ అంటే మీరు ఇప్పుడు అన్వాంటెడ్, ఇష్టం కాదండి, డిజైర్డ్ అండ్ అన్డిజైర్డ్. ఇష్టం గురించి నేను మళ్ళీ చెప్తాను. ఇష్టం అంటే ఏంటి, మళ్ళీ ప్రశ్న వచ్చింది. ఇష్టం అంటే మరి సుఖం అని చెప్పాల్సి వచ్చింది మళ్ళీ కదా. దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, యస్య సర్వే సమారంభాః. ఇప్పుడు భాగవతంలో నేత్ర ఉపలంబ వృత్తులు అని ఉన్నాయండి. డాక్టర్ గారు ఉన్నారు కాబట్టి నేను అటు చూస్తున్నానండి. ఈ కంటి గుడ్డు కుడివైపుకి ఎందుకు తిరుగుతుంది, ఎడమవైపుకి ఎందుకు తిరుగుతుందండి? మై ఐ వాస్ ఫోకసింగ్ ఆన్ సమ్ పర్టికులర్ ఆబ్జెక్ట్. What causes me to turn my eyeballs from one direction to another direction? అంటే ఏమిటి, మీకు దృష్టి చలించడానికి అక్కడ చూద్దాము ఇక్కడ చూద్దాము అనేటువంటి ఇన్స్టింక్ట్ లోపల నుంచి వస్తుందా బయట నుంచి వస్తుందా? అంటే ప్రకాశం వెంబడి నా కళ్ళు పెడుతుంది అని అంటే ప్రకాశం మీ కళ్ళను దిశ మార్చేస్తుంది. యోచించండి. బాహ్యంగా ఉన్న వృత్తులు మీ దిశను మార్చేసేట్టుగా ఉంటే మీరు చేసేది ఏముంది? నేత్రము దేన్ని చూస్తుంది దేన్ని చూడదు అని మీకు తెలియకపోతే ప్రకాశం మీ యొక్క దృష్టిని ఆకర్షించేసి ప్రకాశం వైపు మీ తల తీసేస్తూ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఈ శరీరాన్ని మరణ పర్యంతము నేను సుఖంగా పట్టుకుంటాను, వదిలివేయాల్సినప్పుడు వదిలేస్తానని చెప్పడం కోసం ఇవన్నీ మనం చేయాలండి. ప్రతి క్రియను ఇప్పుడు చూడండి, నేను మొన్న చెప్పింది అన్ని అనుసంధానం చేస్తున్నానండి. భాగవతంలో మీకు చెప్పాను ఏంటి, లావక్యంతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబుల్ టావులు తెప్పెను, మూర్ఛ వచ్చే. ఈ భాగవతంలో గజేంద్రుడు భగవంతుడికి ఇంకా పరమైనటువంటి స్థితిలో ఒక నివేదన చేస్తున్నాడు. లావక్యంతయు లేదు అన్నాడు. అంటే ఈయన శరీరంలో కండ తగిలిపోయిందట, ధైర్యము చెదిరిపోతూ ఉందండి. ఇవన్నీ నాకు విషయం కాదండి. ప్రాణంబులు టావులు తప్పెను అన్నాడు. మీరు ఈ క్రియ ఎందుకు కామంతో చేయకూడదు అని నేను మీకు చెప్తున్నానండి. ప్రాణంబులు టావులు తప్పను అంటే మామూలుగా ఈ శరీరంలో మీరందరూ ఇక్కడికి వచ్చారు కదండి. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉండవలసింది అక్కడెక్కడ ఉండకుండా శరీరంలో ఒక చోట నుంచి ఇంకో చోటికి వస్తువులు ఎందుకు వెళుతున్నాయండి? ఇక్కడ ఉన్నటువంటి ప్రాణం ఇక్కడ ఎందుకు రావాలి? మాలో ప్రాణాల గురించి మీకు తెలుసు కదా, పంచ ప్రాణాలు ఉన్నాయి. ఏ ప్రాణం ఎక్కడ ఉంటుందండి? జఠరంలో ఒక ప్రాణం ఉంది. ఆ ప్రాణం పేరు ఏంటండి? అపాన ప్రాణం. అపాన ప్రాణం పైన సమానం కూర్చుందండి. అపానానికి పైన ఉదాహరణ కూర్చుందండి. శరీరం అంతా జ్ఞానం కూర్చుంది.
ఈ విధంగా పేర్లు పెట్టారు. ఈ పంచ ప్రాణాలు ఏం చేశాయంటే, ఇప్పుడు మామూలుగా మీరు వింటుంటారు కదా పక్షవాతం అని విన్నారండి. పక్షం అంటే ఏంటండి? వైపు, ఒక వైపు. మన శరీరంలో ఉన్న వాయువు అంతా ఒకవైపు వెళ్ళిపోయింది. ఎందుకు అట్లా వెళ్ళిపోయింది? గాలి కదండి, అది యాక్చువల్గా జడ పదార్థంగా ఒక చోటు ఇంకో చోటుకు వెళ్ళాలంటే, గాలి వెళ్ళాలంటే దాని లక్షణం ఏంటండి? ఒత్తిడిలో మార్పు ఉండాలి, ఉష్ణంలో మార్పు ఉండాలి. అందరూ చార్లెస్ క్లాస్ పాయల్స్ క్లాస్ చదువుకుని ఉంటారు కదా. మన శరీరంలో గాలి ఉంది, ఇక్కడ ఉన్న గాలి తలకెళ్ళి ఎక్కిపోయిందండి. తలకి ఎక్కిపోయి మామూలుగా చెప్పండి, నరాలు పగిలిపోయేంత ఒత్తిడి ఏమొచ్చిందండి? వాటికి తెలిసిపోతుంది నరాలు పగిలిపోతుంది. ఎందుకు పగిలిపోయింది? శరీరంలో ఉన్నటువంటి గాలి అంతా అక్కడికి వెళ్ళిపోయింది. దిస్ ఇస్ క్లోజ్డ్ క్యావిటీ అని లోపల పోయి తొక్కి ఆ యొక్క వెజల్స్ని బ్రేక్ చేసేసింది. ఎందుకు ఆ గాలి ఇక్కడికి పోయిందండి? ఇది మీకు కారణం అదే చెప్తున్నాడు. భయం కలిగితే వాయువు ఒక దిశ నుంచి ఇంకో దిశకు పోతుంది, ఆనందం కలిగితే వాయువు ఒక దిశ నుంచి ఇంకో దిశకు వస్తుంది. అంటే మన శరీరంలో పంచప్రాణము ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి వెళ్ళటం వల్ల మన శరీరంలో వ్యవహారం జరుగుతుంది. ఇప్పుడు మనం చేసే క్రియల వల్ల ఈ యొక్క ప్రాణ వ్యవహారము, ప్రాణ సంచారాన్ని సిద్ధింపజేయాలి. ఎప్పుడైనా వైరల్ ఫీవర్ వచ్చి కళ్ళు గుడ్డు నొప్పిగా ఉందండి అంటే ఎందుకు వస్తుందండి నొప్పి? గుడ్డులో ఆక్యులర్ ప్రెషర్ బిల్డ్ అవుతుంది. ఆక్యులర్ ప్రెషర్ ఎందుకు బిల్డ్ అవుతుందండి? శరీరంలో ఉన్న వాయువు అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. ప్రెషర్ అంటే అదే కదా. నేత్రపటంలోకి వెళ్ళిపోయి లేదా నేత్ర గోళంలో కూర్చుని ఆ గుడ్డు మీద లేని ఒత్తిడి పెట్టేస్తుంది. నెత్తికే వెళ్ళటంలే, గుడ్డుకు వెళుతుంది. ఇక్కడ కూడా హెమరేజ్ వస్తుందండి. స్వెల్లింగ్ అంటే ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? థ్రోట్లో మీకు డ్రై కాఫ్ వస్తుందంటే కారణం ఏంటి? వాచిపోతుంది. కండరాల లోపల వాచిపోయిందంటే ఎక్కడ ద్రవ్యం వచ్చిందండి? ఒక చోట ఉన్నటువంటి ద్రవ్యం ఇంకో చోటుకి వెళ్ళిపోతుంది. ఎందుకని? ఇప్పుడు కర్మాన్ని ఎందుకంటే చేయకూడదనంటే, మీరు చూచారు పరిగెత్తారు, మీ ఇచ్చతో పరిగెత్తారా భయంతో పరిగెత్తారా? చూచారు పరిగెత్తారండి. చూడటానికి పరిగెత్తడానికి సంబంధం లేదంటే ద్రవ్య విక్షేపణం చెందదు, గుర్తుపెట్టుకోండి. చూడటం తర్వాత పరిగెత్తడం సిద్ధించింది అనుకోండి, మీ శరీరంలో దడొచ్చేసింది, ఎట్ట పరిగెడుతున్నారో తెలియదు, ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. అందువల్ల కర్మానుబంధి మనుష్యలోకి, అందువల్ల ఒక క్రియ చేసిన వెంటనే ఇంకొక క్రియ చేయవలసి వస్తూ ఉంది. ఒక చింత చేస్తే ఇంకొక చింత చేయవలసి వస్తూ ఉంది. మనస్సులో దుఃఖం కలిగితే నింద చేస్తే కానీ సుఖం పొందినట్టుగా అయిపోయింది. ఎవరినో కష్టపెట్టాలా, మన యొక్క బాధలంతా ఇంకో చోట తీసేయాలి. ఇన్ని క్రియలు చేసి మనం శాంతి పొందాల్సి వస్తుంది. ఇప్పుడు కర్మ చేసి ఇప్పుడు మనం చేసే విధానాన్ని యోచిద్దామండి. లోకంలో ఏదైనా కష్టం కలిగిందంటే భగవంతుని స్మరిస్తే అంతా పోతుంది అని అంటే, ఒకడు నింద చేసి కష్టాన్ని వదిలిపెడుతున్నాడు, ఒకడు భగవంతుని స్మరించి కష్టాన్ని వదిలిపెడుతున్నాడు. మనస్సులో ఉన్న వాయువు అంటే మీకు దృష్టాంతం తెలియాలి కాబట్టి, మనస్సులో కష్టం కలిగిన వెంటనే ఎందుకు వదులుతున్నారండి గాలి? ఎట్లా? దాని పేరు నిట్టూర్పు అండి. ఈ నిట్టూర్పు ప్రాణాంతకమైందండి. మన శరీరంలో మామూలుగా దేన్ని నిర్మాణం చేయాలంటే కూడా, ఒక భావాన్ని నిర్మాణం చేయాలంటే కూడా కొంత ద్రవ్యం అవసరం అవుతుంది. ఆ ద్రవ్యంలో పంచభూతములను మనసు ఆకర్షిస్తుంది. ఒక భావాన్ని నిర్మాణం చేయాలంటే పంచభూతములు ఆ ద్రవ్యాన్ని ఆకర్షించి ద్రవ్యాన్ని నిర్మాణం చేసేసిందండి. ఆ ద్రవ్యాన్ని వెంటనే, ఇప్పుడు మీకు సిద్ధాంతం తెలుసు కదా, లోపల ఒక పదార్థం ప్రవేశిస్తే విడిచిపెట్టేయాలి. ప్రాణాన్ని తీసుకున్నాము, ఎంతసేపు పట్టుకున్నామండి ప్రాణాన్ని? 2 నిమిషాలు మ్యాక్సిమం, మినిమం 40 సెకండ్స్. థ్రెషోల్డ్ అండి, బ్రీతింగ్ థ్రెషోల్డ్ అంటే 40 సెకండ్ల కాలం మనం కుంభించగలం సామాన్యం. ఆ కుంభక శక్తిని దాటిపోయాడు అనుకో, గాలి వదిలేయాలి. లోపల గాలి వెళ్ళిందంటే వచ్చేయాలి. ఏ రకంగా రావాలి? ముఖతహ నిర్గమించాలి, నాసికతహ నిర్గమించాలి, లేకపోతే మూత్రంలో వెళ్ళాలి, మలంలో వెళ్ళాలి. ఆ గాలి ఎక్కడ వెళ్ళలేదనుకుంటే ఎక్కడ కూర్చుంటుంది? ఇప్పుడు చెప్పండి. లోపల గాలి కూర్చుంది, ఎట్లా వదిలిపెట్టాలో తెలియని బాధ. అంటే ఇప్పుడు అప్పుడప్పుడు ఈ నిట్టూర్పులు వచ్చినప్పుడు మీరు వాడే మాటలు నేను కొన్ని చెప్తుంటాను.